హలో గైస్, శుభోదయం. ఇవాళ గిన్నె పూలతో స్టార్ట్ చేస్తాం. గిన్నె పూల కలర్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. లైట్ పింక్, ఆరెంజు, ఇంకా క్రిమిషన్ అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ క్రోటన్స్ అనమాట. ఇదేమో పాములాగా అనిపిస్తుంది క్రోటన్. ఇది కూడా క్రోటనే, లీఫ్ అలా ఉంటుంది అన్నమాట కలర్సు. ఇక్కడేమో స్టెప్స్ దిగిన వెంటనే ముగ్గు వేసానండి. ముగ్గు కూడా వెరైటీగా అనిపిస్తుంది. ఇవన్నీ ఫ్లవర్స్ అన్నమాట. నందివర్ధనం అంటారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుల్ ఫ్లవర్స్ చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ కొయ్యరు, అలాగే పెడతారన్నమాట. చుట్టూరు వ్యూ చూడండి, ఎంత మంచి లొకేషను. ఎంత పెద్ద గార్డెన్ వేసుకోవచ్చు దీంట్లో. ఇవేమో బోన్సాయి చెట్లు అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుల్ కలర్స్ ఉన్నాయండి. వీళ్ళ ఇంట్లో వైట్ ఉంది, తర్వాత క్రిమిషన్, లైట్ పింక్, అన్ని కలర్స్ ఉంటాయండి. ఇవేం చెట్లు నాకు తెలీదు, మీరు జస్ట్ చూసేయండి. ఇవి బుషెస్ లాగా ఉన్నాయండి. ఇదేం చెట్టో నాకు తెలియదు. మంచి లైట్ కలర్ అన్నమాట. ఇది కూడా షేవింగ్ యూజ్ చేస్తారు కావాల, నాకు ప్రత్యేకంగా తెలియదు. అన్ని చెట్లు వీళ్ళ ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయండి. ఏం చెట్లు నాకు తెలియదు. ఇక్కడేమో స్పైడర్ క్రోటన్స్ చెట్లు ఉన్నాయి. తోటలాగా అనిపిస్తుంది. స్పైడర్ క్రోటన్స్ అన్నమాట. స్పైడర్ క్రోటన్స్ పక్కనే ఈ చెట్లు ఉన్నాయి. అంటే కనకాంబరం చెట్టు, నీమ్ చెట్టు, దాసాన్ని ఇది అంటారు కదా, డిసెంబరం చెట్టు, అన్ని కలర్స్ ఉన్నాయండి. అన్ని చెట్లు ఉన్నాయి. ఈ ఆకులు అయితే వెరైటీగా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా పెద్దగా ఉన్నాయి ఆకులు. దీని స్ట్రక్చరే అలాగే ఉంటుంది అన్నమాట. ఆకులు అలా ఫామ్ అవుతాయి. ఇప్పుడేమో టైము 11 అయిందండి. మంచి ఎండ అక్కడ. అప్పుడు షూట్ చేసామన్నమాట. మీకు చూపిస్తాము చెట్లు అని చెప్పేసి షూట్ చేస్తున్నాం అన్నమాట. మంచి ఎండ అండి ఆ రోజు.
ఇక్కడ పెద్ద పాములు తిరుగుతున్నాయంట, కాబట్టి లోపలికి వెళ్ళలేదు. ఈ చెట్లు ఇక్కడ నుంచి చూసేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అరటి చెట్లు, మామిడి చెట్లు, చాలా రకాలు ఉన్నాయండి. కాకపోతే పాములు కూడా ఎక్కువగా ఉన్నాయంట. ఇక్కడ తోటలు తిరుగుతూ ఉంటాయంట, కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తున్నా నేను. ఈ గార్డెనింగ్ వ్లాగ్ ఇంతో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.